పశ్చిమ గోదావరి జిల్లా ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా ఆకివీడులోని ఫెర్టిలైజర్స్ కమ్యూనిటీ హాలు నందు టూ వీలర్ సృష్టికర్త గాట్లెబ్ డైమ్లర్ చిత్రపటానికి ది ఆకివీడు మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆకివీడు ప్రధాన రహదారిపై మెకానిక్స్ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ది ఆకివీడు మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరడాని సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావీద్, సెక్రటరీ ఎస్కే మోతి, జాయింట్ సెక్రటరీ బండారు శ్రీనివాసరావు, కోశాధికారి మహమ్మద్ ఇంతియాజ్, గౌరవ అధ్యక్షులు ముద్దాన సత్యనారాయణ, సలహాదారులు మానేపల్లి శివప్రసాద్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జూలై 3వ తారీఖు ప్రపంచ స్థాయి మెకానిక్ దినోత్సవం సందర్భంగా మన ఆకివీడు పట్టణంలో మన మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ తరఫున ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మన గ్రామ పెద్దలందరినీ ఆహ్వానించుకొని మరి ఈ రోజున మనం ఎంతో ఆనందకరంగా ఈ మెకానిక్ డేని జరుపుకోవడం జరిగింది. మరి మా యూనియన్ సభ్యులందరూ కూడా మా ఈ కార్యక్రమానికి చక్కటి సహకారం అందించి మాకెంతో సాయం చేశారు. మరి మా గ్రామ పెద్దలని అలాగే మా యూనియన్ సభ్యులందరికీ కూడా మా యూనియన్ తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై మెకానిక్, జై మెకానిక్, మెకానికుల ఐక్యత, మెకానికుల ఐక్యత, మెకానికుల ఐక్యత. మెకానిక్ డే సుసందర్భంగా మేమందరం యూనియన్ మొత్తం సెలవు పెట్టి ఈరోజు ఒక పండగ వాతావరణం చేసుకుని మేమందరం చాలా సంతోషంగా ఈరోజు మేమందరం వచ్చాం. కాబట్టి ఈరోజు తెలియజేది ఏమనగా మనం పెద్దలు చాలామందిని మనం ఇన్వైట్ చేసాం, వాళ్ళందరినీ సత్కారం చేసుకున్నాం మా గురువుల్ని. మెయిన్ ఏంటంటే మాకు యూనిటీ అనేది ఒకటి ఉంది ఇక్కడ, దాన్ని పెద్దలు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకంటూ ఒక చిన్నది ఏదోటి మాకు చేసి పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకంటూ షెడ్ అంటూ ఒకటి ఆఫీస్ రూమ్ అంటూ మేము పెద్దల్ని కోరుకుంటున్నాం. ఆ పెద్దలందరి సహకారంతో మేము ఎదరికెళ్దామని మనస్ఫూర్తిగా చేసుకున్నాం. అందరూ ఒక కుటుంబంలాగా మేము యూనియన్లో ఉంటాము. అందరూ ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమందరం అందుబాటులో ఉంటాము. మాకు అలాగే లేఖర్లేంటి విలేకరులు అందరూ మనకు సహకరిస్తారు. మా యూనియన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని, కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.